ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనం ఒక మాటని గమనించబోతున్నామండి. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ మాట యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట అండి. అవునండి. మరి ఇదిగో ఒకానొక దినము రాబోతుంది కనుక ఆ దినమందు నన్ను మీరు విడిచిపెడతారు, కానీ నా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా ఉండను అని ఇక్కడ రాయబడి ఉందండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఎవరు మనల్ని విడిచినా, ఎవరు మనలను తృణీకరించినా, ఎవరు మనలను నా దేవుని బిడ్డలారా మరి వెలివేసిన తండ్రి మనతో ఉండేవాడు. హల్లెలూయా. తండ్రి మనతోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. నా దేవుని బిడ్డలారా, ఆయన మనతోనే ఉంటాడు కనుక మనము ఒంటరి వారిమి కాము అని ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. అంటే ఈ లోకము మనలను ద్వేషించిన, ఈ లోకపు మనుషులు మనల్ని తృణీకరించిన, బంధువులు, రక్త సంబంధులు, నా దేవుని బిడ్డలారా స్నేహితులు, ఇలాగా మనకున్న వారందరూ కూడా మనలను వెలివేసిన మన తండ్రి అయినటువంటి మన దేవుడు, ఆకాశం ముందున్నటువంటి మన ప్రభువు మాత్రము మనతోనే ఉండేవాడంటండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు నేను ఒంటరిగా లేను. నేను అంటాను యేసుక్రీస్తు, నా దేవుని బిడ్డలారా ఈ యొక్క మాట చెప్తూ యేసుక్రీస్తుయే ఒంటరిగా నేను లేను, నా తండ్రి నాతో ఉన్నాడు అన్నప్పుడు మరి త్రియేక దేవుడు అయినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నా దేవుని బిడ్డలారా ఒంటరిగా మనల్ని విడిచిపెట్టువారు కాదండి. వారు మనల్ని పట్టుకొని ఉన్నారు, వారు మనల్ని ఆవరించి ఉన్నారు. ఇదిగో మన దేవుడు మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టు దేవుడు కాదు. ఈరోజు నీ వాక్యం వింటున్నప్పుడు నా దేవుని బిడ్డలారా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటనంటే, ఇదిగో నేను ఒంటరి దానని, ఒంటరి వాడని, ఇదిగో నాకు ఎవ్వరూ లేరు, నా బాధను పంచుకోవడానికి, నన్ను ఆదరించడానికి, నన్ను బలపరచటానికి ఎవరు నాకు లేరు అనేది ప్రక్కన పెడితే, నాకు ఉన్నాడు, ఆయన పరమందు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, అదృశ్య దేవునిగా నాతోనే ఉంటున్నాడు, నాకేది కావాలో సమస్తమును కూడా నా దేవుడు నా కొరకు సమకూరుస్తున్నాడు అని ఆయన వైపు మనం చూడగలిగితే మనుషులను మనము మరి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, మనుషులను మనం చూడవలసిన అవసరం లేదండి. కనుక మన దేవుడు మనతో ఉన్నాడు అని ఈ వాక్యం సెలవిస్తుండగా నిత్యము దేవుడు మనతో ఉండినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. అయ్యా, ఇదిగో నా ప్రభా ఈ ఉదయ కాలమందు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడివి నాయన, మాతో కూడా ఉండే దేవుడు నాయన. అయ్యా, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కావు నాయన. ఇంకను మమ్మల్ని బలపరిచే కృపనిచ్చి నడిపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆదరించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.